నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కరుణాస్ టేస్టీ ఫుడ్స్ ఛానల్. ఈరోజు మనం చికెన్ ఫ్రై తయారీ విధానం చూడబోతున్నాము. దీనికి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్సే ఉంటాయండి. మనకి అర కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా పసుపు, అలాగే కొంచెం ఉప్పు తీసుకొని వాటికి ముక్కలన్నిటికీ కలిసేలాగా ఒకసారి కలిపేసి వాష్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. సింపుల్ ఇంగ్రీడియెంట్స్ తోటే నేను చూపిస్తున్నాను. సో, దీనికి ఎక్కువ హడావుడి చేయాల్సిన అవసరమే లేదు. చూసారు కదా! ఈ విధంగా మనం ట్యాప్ కింద 1కి 2 సార్లు కడిగేసుకొని మనం ప్రాసెస్‌లోకి వెళ్ళిపోవటమే. ఈ ప్రాసెస్‌లో ఈ విధంగా కడిగి మనం మళ్ళీ పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని చికెను చక్కగా చికెన్‌లో ఉన్న నీళ్ళతోటే చక్కగా ఉడికేలాగా మనం స్టవ్ పైన పెట్టుకోవడమే. ఈ లోపల మనం ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకోవచ్చు. ఒక పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే చాలా ఈజీ. చూసారు కదా! కడిగిన తర్వాత నేను మళ్ళీ పసుపు, సాల్ట్ వేసేసి ఇది స్టవ్ పైన పెట్టేసుకొని చికెన్‌లో ఉన్న నీళ్ళతోటే ఈ చికెను ఉడికేలాగా మనం హై ఫ్లేమ్ పెట్టుకొని తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు కూడా ఇట్లా ఉడకనివ్వాలన్నమాట. ఈ లోపల నేను చెప్పాను కదండీ! ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ రెడీ చేసేసుకోవచ్చు. ఇలా దగ్గరికొచ్చేసిన తర్వాత నేను వేరే గిన్నె తీసుకొని చక్కగా ఆయిల్ ఎక్కువ ఒక 100-200 గ్రాముల వరకు అట్లా ఆయిల్ వేసుకొని మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు చక్కగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఎర్రగా వేయించవసరం లేదు. కొంచెం దోరగా. ఆ టైంలోనే మనం పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఇవి బాగా వేగుతున్న టైంలోనే మనం సాల్టు, పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను చెప్పాను కానీ గరం మసాలా కూడా దీనిలోనే యాడ్ చేసేసేసాను. ఈ విధంగా వేసేసుకొని బాగా ఈ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఈ ముక్కలన్నీ ఉడకబెట్టిన ఈ చికెన్ పీసెస్ అన్నీ కూడా యాడ్ చేయాలి. ఇదంతా హై ఫ్లేమ్‌లోనే మనం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు హై ఫ్లేమ్‌లో నుంచి ఇప్పుడు కారం వేసిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు ఇలా ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా చేస్తే దీనిలోకి చక్కగా మనం వేసిన మసాలాలు, ఉప్పు, కారం అన్నీ ముక్కకు పట్టి చాలా టేస్ట్‌గా వస్తుందన్నమాట. ఆల్రెడీ చికెన్ పీసు బాగా మెత్తగా కుక్ అయిపోయింది. ఇప్పుడు నూనెలో కొంచెం బాగా ఫ్రై అవుతుందన్నమాట. చాలా టేస్ట్ బావుంటుంది. ఇట్లా 10-15 నిమిషాలు ఉడికిన తర్వాత మనం కరివేపాకు వేసుకొని, కొత్తిమీర కూడా వేసేసుకొని మనం ఒక 5 నిమిషాలు బాగా ఇట్లా కలపకుండానే వదిలిపెట్టేసేయాలి. చక్కగా ఫ్రై అయిపోతుందనమాట. ఫ్రై చక్కగా ముక్కలన్నీ ఫ్రై ఏగుతాయి బాగా. చూసారు కదా! ఈ విధంగా అనమాట. ఇప్పుడు మనం ఇక్కడే మీకు సాల్ట్ సరిపడకపోతే చూసుకొని వేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.